హాయ్ అండి. ఈ వీడియోలో స్టేషనరీ ఎలా అప్డేట్ చేయాలో చూద్దాము. ఫస్ట్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోవాలి. వన్స్ ఓపెన్ చేసుకున్నాక స్టేషనరీ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. వన్స్ క్లిక్ చేశాక స్టేషనరీ లిస్ట్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మీరు ఏ స్టేషనరీ అప్డేట్ చేయాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను సెకండ్ స్టాండర్డ్కి అసైన్ చేసిన స్టేషనరీ అప్డేట్ చేయాలనుకుంటున్నా. సో ఇక్కడికి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇక్కడ కనిపిస్తుంది కదండి ఎడిట్ బటన్, దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనం ఒక పేజ్కి నావిగేట్ అవుతాం. అది ఎడిట్ స్టేషనరీ పేజ్ అనమాట. ఇక్కడ ఏంటి అంటే మీరు ప్రీవియస్గా క్రియేట్ చేసిన స్టేషనరీ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. సో నేను మీకు ఏం కావాలో ఇక్కడ ఎడిట్ చేసుకొని సబ్మిట్ బటన్ కనిపిస్తుంది కదండి, దీని మీద క్లిక్ చేయాలన్నమాట. వన్స్ క్లిక్ చేయగానే మీరు క్రియేట్ చేసిన ఎడిట్ చేసిన స్టేషనరీ అనేది ఎడిట్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం స్టేషనరీ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడ ఇన్వెంటరీ టైప్ సెలెక్ట్ చేసుకోవాలి. అన్నీ చేసుకున్నాక కావాల్సిన మోడిఫికేషన్స్ అన్నీ చేసుకున్నాక సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే ఇన్వెంటరీ అనేది స్టేషనరీ అనేది అప్డేట్ అయిపోతుంది. సో ఈ విధంగా ఒక స్టేషనరీ అనేది అప్డేట్ చేసుకోవచ్చు మనం.